ప్రతి ఫ్రేమ్ లో కష్టం కనబడుతుంది. ఆవిడతో నేను ఇప్పటికో 3 మూవీలు యాక్ట్ చేశాను. నెక్స్ట్ మాస్ జాతర కూడా చేస్తున్నాను. సో బాగా మంచిగా ఉంటారు, మంచిగా చూసుకుంటారు. మా మమ్మీకి శారీ కూడా పంపించారు. ఆవిడ నిజంగా గ్రేట్ పర్సన్. జనీలేఖర్ గురించి మనం ఏం చెప్తాం బ్రో. ఆవిడ అన్న ఇప్పుడే చూసానన్న, జూనియర్ సినిమా చూసానన్న. అన్న నిజంగా అన్న చాలా ఏడుపు వచ్చిందన్న. అన్న 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 రాధాకృష్ణ గారు డైరెక్టర్ గారు అన్న మీరు ఎన్ని సినిమాలు తీసారో నాకు తెలియదన్న. ఈ సినిమాలో మాత్రం నేత్ర అన్న హీరో గారి క్యారెక్టర్ ఏంటి, హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి, తండ్రి క్యారెక్టర్ ఏంటి, కూతురు క్యారెక్టర్ ఏంటి, చాలా క్యారెక్టర్ బలి విడిగా చేశారన్న. అన్న ఇంటర్వ్యూ దాకా ఒక లెవెల్లో ఉంటే అన్న ఇంటర్వ్యూల తర్వాత ఒక లెవెల్లో ఉంటుందన్న. ఖచ్చితంగా దాదురన్న ఒక బస్ ఫైట్ ఉంటుందన్న. బస్ ఫైట్ కోసం ఈ సినిమా చూడాలన్నా. డాన్స్కి వెళ్తే మన ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు కనిపిస్తున్నారన్న. అలాగే తన డైలాగ్స్ కానీ ప్రతిది కూడా, ఇంకా మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ మామూలుగా ఉండదన్న. శంకర్ దాదా MBBS అన్నట్టు రేంజ్ లో ఉందన్న ఈ సినిమా మాత్రం. అలాగే అన్న శ్రీలీల మేడం గారు యాక్టింగ్ ఏంటి, డాన్స్ ఏంటి, ఇంకెక్కడ తీసిపడే లేదన్న. అలాగే ఫైట్స్ అన్న, ఫైట్ మాస్టర్లు అన్న నిజంగా దండం పెట్టాలన్న. ఫైట్ మాస్టర్ల గురించి మాత్రం చాలా బాగా తీశారన్న. చాలా ఏడుపు వచ్చిందన్న. చెప్తాను కదన్న ఇంటర్వ్యూలు ఏంటి, తర్వాత సినిమా అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆ మెమొరీ నాకు మైండ్లో ఆడుతుందన్న. నిజంగా చాలా కాన్సెప్ట్గా తీశారన్న. అన్న అప్డేట్ గురించి అన్న చాలా మందికి ఇప్పటికీ కూడా ఫోన్ పే లాంటి ఏం తెలియదు పాపం ఆ ఏజ్ వాళ్ళకి. కానీ అప్డేట్ అవ్వాలా టైమింగ్ గురించి ఈ లోకంలో ఏం జరుగుతుంది అన్నది డైరెక్టర్ గారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో చూపించారన్న. జూనియర్ సినిమా అన్న ఖచ్చితంగా థియేటర్ కన్నా జూలై 18 రిలీజ్ అయ్యిందండి 2025. ఖచ్చితంగా అందరూ కూడా థియేటర్కి వచ్చి మీరు అందరూ కూడా సినిమా చూస్తారని, మీరు కూడా 10 మందిని చూడమని చెప్తారని మనస్ఫూర్తిగా నేను ఒక అభిమానిగా కోరుకుంటున్నాను. మూవీ సూపర్ గా ఉందండి. ప్రతి ఒక్కరికి చెప్పొచ్చు. నువ్వు ఎన్ని రోజులుగా మళ్ళీ ఈ మంచి మూవీ చూసామండి. డాన్స్ అయితే అందరికి యూత్ కి చాలా నచ్చుతుంది అని చెప్తున్నాను. ఖచ్చితంగా నచ్చుతుంది. 100% సూపర్ గా ఉంది. డాన్స్ ఎన్ని రోజులకి ఇప్పుడు ఈ మూవీలో చూసాం అనమాట. యాక్టింగ్ అయితే ఫ్యామిలీ పరంగా బాగుంది. ఎన్టీఆర్ మన అల్లు అర్జునే. చూడండి, చూసి చెప్పండి, నాకు అబద్ధం కాదు కదా. సరేనా? ఇది 100% అందరికి యూత్ కి నచ్చుతుంది అని అందరూ వచ్చిన వాళ్ళు యూతే. తర్వాత వెళ్ళి ఫ్యామిలీకి చెప్పొచ్చును, ఫ్యామిలీ కూడా చూడొచ్చును. దాంట్లో ఏ రాంగ్ లేదు, రాంగ్ బిహేవియర్ లేదు, అన్నీ సూపర్గా ఉన్నాయండి. ఓకేనా? సిస్టర్ సెంటిమెంట్ అయితే సూపర్గా ఉంది. అదే అన్నాను కదా, ఆమెతో మళ్ళీ ఒక రేంజ్లో ఎదిగింది, బాగుంది. ఎవరు అన్నారండి? ఫస్ట్ అది కొంచెం అదే అనుకున్నాం, మైండ్లో అనుకున్నాం. కాకపోతే ఆమెది అంత లేదు, కాకపోతే ఉన్నంత సేపులో బాగుంది. ఆ సాంగ్ అయితే హిట్ అయింది, అది ఒక్కటే బాగుంది చెప్పాలంటే. సూపర్ గా ఉంది, చూడగానే సూపర్ గా ఉంది. కొంచెం డల్ అయింది అనుకుంటా. బాగుంది. ఎట్లా అంటే కామెడీ కూడా కొంచెం తగ్గింది. ఆయనతో ఏ టాప్ లో లేస్తుందండి. ఆయన ఒక్క సీన్ లో వచ్చినా సరే బ్రహ్మానంద్ గారు టాప్ లో బాగుంది. మధ్యలో పెట్టారు కదా, సూపర్ గా ఉంది, బాగుంది. 99% ఇస్తాను అనుకుంటున్నా. డాన్స్ గురించి నేను ఇస్తాను, ముఖ్యంగా డాన్స్ గురించి ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ యాక్టింగ్ గురించి ఇస్తాను. సూపర్ గా ఉందండి. సినిమా కెరీర్ మంచి డాన్సర్. మన తెలుగు ఇండస్ట్రీ మన డాన్సర్ దొరకడం అనుకోవాలి. అటు కన్నడ ఇండస్ట్రీ ఉన్నామండి, మనకు ఉన్నామండి. యాక్టింగ్ బాగా చేశాడు. హీరో యాక్టింగ్ అసలు 100% న్యాయం చేశాడు సినిమాకి. ఎక్కడ కూడా తడబడకుండా ఫస్ట్ సినిమా అయినా మనం ఆడే ఫంక్షన్లు కూడా చూసాం కదా, జెన్యూన్గా ఉన్నాడు. యాక్టింగ్ అంటే ఏదో డబ్బులు ఉన్నాయి వచ్చి చేయడం అనేది కాకుండా 100% క్యారెక్టర్కి న్యాయం చేశాడు సినిమాకి. మంచి డాన్సర్. తన డాన్స్ కోసమైనా సినిమా చూడొచ్చు. డిఎస్పీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బీజిఎమ్స్ బాగున్నాయి. ఎట్ ది సేమ్ టైం సినిమాలో డిఎస్పీ మ్యూజిక్కి తన డాన్స్కి బాగా సెట్ అయ్యాడు. డాన్స్ మాత్రం 100%. మన తెలుగు ఇండస్ట్రీకి కన్నడ ఇండస్ట్రీకి మన డాన్సర్ దొరికాడు. జననీగా అంటే ఒక క్యారెక్టర్ ఉంది కాబట్టి ఆమెకు నో ప్రాబ్లం. క్యారెక్టర్ లాగానే చూడాలి మనం ఆమెల్ని. ఎందుకంటే ఆల్రెడీ ఆమె ప్రో హీరోయిన్ కాబట్టి మనం ఆమెను ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదు. ఎస్, ఫ్యామిలీ 100%. సిస్టర్ సెంటిమెంట్ సినిమా అందరూ చూడండి. కిరీటి డ్యాన్స్ కోసం చూడండి, కిరీటి రెడ్డి డ్యాన్స్ కోసం చూడండి. ఎందుకంటే గాలి జనతాడు అంటే మామూలు విషయం కాదు. అటు కర్ణాటక ఇటు ఆంధ్రాలో గాలి జనతాడు అంటే ఒక సెన్సేషన్. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఫిల్మ్ ఇండస్ట్రీ రావడం కోసం చాలా కష్టపడాడు అనేది కాదు, కానీ తను నిరూపించుకున్నాడు. వాళ్ళ నాన్న అనేది కాదు, తను 2 హిట్లు పడదగిన మంచి సుడగాలిలా అవుతాడు. ఒక 3.5 ఇవ్వచ్చు. ఓకే.
థ్యాంక్ యూ సో మచ్. సినిమా భాష మామూలుగా లేదన్నమాట. చాలా చాలా బాగుంది సినిమా అయితే అదిరిపోయింది సూపర్ చాలా బాగుంది సినిమాకి 1,00,000 కోట్లు వచ్చింది సినిమా అయితే సూపర్ చాలా చాలా సినిమా మాత్రం ఫ్యాన్ చెప్పండి చాలా చాలా బాగుంది సినిమా అయితే చాలా చాలా బాగుంది ఈ సినిమాకి 1,00,000 కోట్లు ఆడిస్తుంది ఈ సినిమాకి 1,00,000 కోట్లు దాడిస్తుంది నిజంగా నీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. మంచిగా చేశారు. అంటే ఏదో సినిమా తీసారంటే అందరూ చేస్తారు బ్రో, కాకపోతే దానికోసం ఇష్టం సినిమా మీద అందరికి ఇష్టం ఉంటుంది.